అవునరా, పిచ్చి నాకు కాదురా, మీ ఇద్దరికి పట్టింది పిచ్చి. ఆ పిచ్చి వదలగొట్టడానికే వీడి ముఖం మీద యాసిడ్ పోశాను. గుడ్. ప్రశాంతంగా పడుకో. నువ్వన్నది నిజం సౌమ్య. వాడు నిజంగా మనిషి కాదు, పశువు. పశువు కన్నా హీనం. ఇంత అమాయకంగా పువ్వులా స్వచ్ఛంగా ఉన్న నిన్నిలా ఆడదాని జీవితంతో ఆడుకునే ఇలాంటి కుక్కలను అరెస్ట్ చేయడం కాదు, నడి రోడ్డు మీద అందరి ముందు పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేయాలి. బహిరంగంగా ఉరి తీయాలి, నరికేయాలి, 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 నరికేయాలి. అలా చేస్తే గాని ఆడది స్వేచ్ఛగా గడప దాటలేదు. తన బతుక్కి కూడా ఆ ఆడదే ఆధారం అని ఈ మృగాలు ఎప్పటికి తెలుసుకుంటారు? ఎప్పటికి తెలుసుకుంటారు? ఎప్పటికి ఎప్పటికి తెలుసుకుంటారు? వీఆర్ సీరియస్ మేడం. భవానీ చనిపోయాడని మేం గుడ్డిగా నమ్మి అతనిపై పెట్టిన కేసులు మేం క్లోజ్ చేయలేదు. మీరు భవానీ మీద పెట్టిన కేసులు క్లోజ్ చేశారా లేదా అని నేను మిమ్మల్ని అడగడానికి ఇక్కడికి రాలేదు సిఐ గారు. భవానీ ఏమయ్యాడో, ఎక్కడున్నాడో, పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడా అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికొచ్చాను. మా డ్యూటీ మేము సీరియస్గానే చేస్తున్నాం మేడం. ఇప్పటి వరకు మాకు దొరికిన క్లూస్ ప్రకారం భవానీ పోలీసు నుంచి తప్పించుకుని వికారాబాద్ వైపు వెళ్తూ కారు బోల్తా పడి కనిపించకుండా పోయాడు. కార్ యాక్సిడెంట్ ప్లేస్లో భవానీకి సంబంధించిన ఏ క్లూసు దొరకలేదు. కారు మంటల్లో బాగా కాలిపోయింది కాబట్టి ఆ మంటల్లో కాలి భవానీ బూడిదైపోయి ఉంటాడని ప్రెస్ వాళ్ళు రాశారు. అవును, మీరన్నది కరెక్టే సిఐ గారు. భవానీ కార్ ప్రమాదంలో చనిపోయాడని, భవానీ మీదున్న కేసులు క్లోజ్ చేయమని మిమ్మల్ని మీ పై ఆఫీసర్స్ ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? అలాంటిదేం లేదు మేడం, మా మీద ఎటువంటి ఫోర్సు లేదు. పోనీ భవానీకి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా భవానీ మీదున్న కేసులన్నీ క్లోజ్ చేయించడానికి ట్రై చేస్తున్నారా? లేదు మేడం, భవానీ కనతండ్రే ఆ నరరూప రాక్షసుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, పట్టుకుని ఉరితీయండి సీఐ గారు అని నాతో పోలీస్ స్టేషన్కి వచ్చి మరీ చెప్పాడు. భూషణం అంకుల్ అన్నది నిజమే సిఐ గారు. కన్న కొడుకైనా అలాంటి నీచుణ్ణి క్షమించి వదిలిపెట్టకూడదు. నా ఫ్రెండ్ సౌమ్య తన మ్యారేజ్ కి స్వయంగా నన్ను పిలవడానికి ఎంతో
హ్యాపీగా తన వెడ్డింగ్ కార్డ్ పట్టుకుని నా కోసం లండన్ నుండి ఇండియాకొచ్చింది. కనీసం నన్ను కలవకుండానే తన సంతోషాన్ని మొత్తం ఆ భవాని పాడు చేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సౌమ్యను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ సంఘటన పదే పదే గుర్తు చేసుకుని ఏడుస్తున్న సౌమ్యని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు సిఐ గారు. ఆ నీచుడు భవాని మూలంగా మేమిద్దరం ఎంతో నష్టపోయాం సిఐ గారు. సౌమ్య జీవితంలో ఒక ఆడపిల్ల ఏది కోల్పోకూడదో అది కోల్పోయింది. నాకు ప్రేమగా ఆప్యాయతను పంచే ఒక్కగానొక్క తాతయ్యను నేను కోల్పోయాను. వదలొద్దు సిఐ గారు. ఇలాంటి నీచుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే భవానీ లాంటి మృగాలని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరి తీయాలి, నరికి పోగులు పెట్టాలి. సిఐ గారు, భవానీ మీద ఏ కేసులు బుక్ చేశారు? మీ తాతయ్య గారిని మర్డర్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ కింద మర్డర్ కేస్, ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు బుక్ చేశాం మేడం. అలాంటి నీచుడికి 2 కేసులే బుక్ చేశారా? ఇంకో 2 కేసులు కలిపి బుక్ చేయాల్సింది. ఒక ఆడపిల్ల నిస్సహాయతని అవకాశంగా తీసుకుని పాడు చేసినందుకు ఐపీసీ 354 సెక్షన్ కింద, ఆధీనంలో ఉన్న మహిళని పాడు చేసినందుకు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు బుక్ చేయాల్సింది. ఓకే మేడం. మీరు పెద్ద పేరున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని రెస్పెక్ట్ తో మీకు చెప్పడానికి వచ్చాను. వస్తాను. ఓకే మేడం. మేడం, మీరు లాయరా? కాదు. డాక్టర్, ఏమైనా ప్రాబ్లమా? మీరు నాతో రండి. చెప్పండి డాక్టర్. డోంట్ వరీ, ప్రాబ్లం ఏం లేదు. యాసిడ్ కాలిన పెయిన్ తెలియకుండా పేషెంట్కి మత్తు డోసు ఇచ్చాం. ఇంకో 2-3 గంటలు స్పృహలోకి రాకపోవచ్చు. కానీ చెప్పండి డాక్టర్, ఇంకేదైనా ప్రాబ్లమా? కానీ యాసిడ్ పట్టడం వల్ల పోలీస్ కేసు అవుతుంది. ఫేస్లో స్కిన్ మొత్తం పూర్తిగా పాడైపోయింది. సర్జరీ చేసిన భవానీ ముఖాన్ని తిరిగి ఎప్పట్లా చేయడం చాలా కష్టం.
ఏం చేయాలని మేం థింక్ చేస్తుంటే మీరేంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు? డాక్టర్, భవానీ ముఖాన్ని ఎప్పట్లా చేయమని కాదు మేం మీ హాస్పిటల్కి వచ్చింది, కొత్త ముఖాన్ని తయారు చేస్తారని. అవును డాక్టర్, భవానీ పాత ముఖాన్ని పూర్తిగా మార్చేయాలి. కొత్త ముఖం ఎలా ఉన్నా పర్వాలేదు, చూడటానికి బాగుంటే చాలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫేస్ మార్చడం అంటే మనం మాట్లాడుకున్నంత ఈజీ అనుకుంటున్నారా? ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇప్పుడున్న ఫేస్ పై మరో కొత్త ఫేస్ మాస్క్ తీసుకొచ్చి అతికించడం అనుకుంటున్నారా? అలా చేయాలంటే ఇప్పుడున్న భవానీ ఫేస్ మెజర్మెంట్స్ కి సరిపోయే కొత్త ఫేస్ కావాలి. ఆ ఫేస్ కి ఈ ఫేస్ కి స్కిన్ టోను స్ట్రక్చరు పర్ఫెక్ట్ గా సూట్ కావాలి. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, భవానికి కొత్త ఫేస్ కావాలి. దానికి నన్నేం చేయమంటారో, మీకేం కావాలో చెప్పండి, నిర్మోహమాటంగా అడగండి. చూడండి భూషణం గారు, మీకు నేను చెప్పేవన్నీ చేయడం సమస్య కాకపోయినా మీరు చెప్పినట్లు మేం చేయడం మాకు పెద్ద సమస్యే. మీకు తెలిసిన ఫారెన్ సర్జన్ ఎవరైనా ఉంటే పిలిపించండి. అప్పుడు మీరు అనుకున్న పని ఈజీగా పూర్తి చేయొచ్చు. సరే డాక్టర్. భూషణం గారు, మీరు ఫారిన్ సర్జన్ని ఎంత త్వరగా పిలిపిస్తే మీకే అంత మంచిది. ఎందుకంటే వీలైనంత త్వరగా సర్జరీ చేయాలి. అలాగే డాక్టర్, త్వరగానే పిలిపిస్తాను. గుడ్ మార్నింగ్ సౌమ్య. గుడ్ మార్నింగ్.
హా, మొత్తానికి అనుకున్నది సాధించాను. అశోక్ వర్మ అనే క్యారెక్టర్ లేకపోతే సగం బతితో ఉన్న అర్చన క్యారెక్టర్నే చేతివేళ్లతో తోలుబొమ్మ ఆట ఆడిస్తా. అర్చనకి ఎన్ని ఆస్తులున్నాయో, ఎంత క్యాష్ ఉందో, ఎన్ని షేర్స్ ఉన్నాయో ఏమీ తెలియదు. చివరికి తనకి ఎవరు తనవాళ్ళు, ఎవరు పగవాళ్ళో కూడా తెలియదు. అన్నీ నేను చెప్తేనే తెలిసేది. నేను చెప్పినట్టు నమ్మి తీరాలి. నన్ను నమ్మి తీరాలి. నమ్మేటట్టు నేను నటిస్తాను. సెంటిమెంట్ సీన్స్తో పడగొడతాను. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా నమ్మకంగా దెబ్బతీస్తాను. చావు దెబ్బతీస్తాను. అది ఈ క్షణం నుంచే మొదలు పెడతాను. ఓకే, ఉంటాను. అర్చన, నమ్మకంతో చంపుతా. మోసం చేసావు తాతయ్య, చాలా మోసం చేశావు. మీ మాట వినడం లేదని, మీ అర్చనగా మారడం లేదని మీకు కోపం. కాదు, చనువిచ్చాను కదా అని చంకనెక్కి నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం.